బీహార్ ఎన్నికలు ఇప్పుడు రాబోయే మిగతా దేశానికి సంబంధించినటువంటి ఎన్నికల మీద ప్రభావం పడతాయి. అంటే మిగతా రేపు 2026లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, 2027లో గుజరాత్, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎన్నికలు చాలా కీలకమయ్యాయి. బీహార్లో ఇటు ఎన్డీఏ అటు మహాగఠబంధన్ రెండూ కూడా దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. ప్రచారం కూడా ముమ్మరం చేసే, ఒకవైపు రాహుల్ గాంధీ, మరొక వైపు అమిత్ షా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అప్పుడప్పుడు నరేంద్ర మోదీ కూడా చేస్తున్నాడు. అయితే జనస్వరాజ్ పార్టీకి చెందినటువంటి దులార్ చంద్ ని మొన్న హత్య చేయడం జరిగింది. ఆ హత్యకి ప్రధాన నిందితుడు జేడీయూ నేత అనంత్ సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొకామా నియోజకవర్గంలో అనంత్ సింగ్ అనే వ్యక్తి జేడీయూ తరపు నుంచి పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా. అటువైపు ఏమొచ్చేసి జనస్వరాజ్ నుంచి పార్టీ చేస్తున్నటువంటి పీయూష్ ప్రియదర్శి మామని చంపేశారు దులార్ చంద్. ఇప్పుడు ఇందులో పోలీసులు కూడా కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈసీ ఏదైనా సరే ఉపేక్షించేది లేదు. అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా సరే నేరాలు జరగడానికి లేదు అన్న విధంగా అయితే ఇప్పుడు ఈ యొక్క అరెస్టులు చేయడం జరిగింది. అయితే దీని గురించి ఇప్పుడు తేజస్వి యాదవ్ అయితే ఈ యొక్క హత్యను పట్టుకొని మాదే విజయం, 14వ తారీఖున మేము గెలుస్తాం, 18వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం, నరేంద్ర మోదీ బీహార్ వస్తున్నాడని తెలుస్తుంది, ఆయన గమనించాలి. నా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక్కరోజైనా సరే హత్యలు జరగకుండా, దోపిడీలు జరగకుండా ఒక్కరోజు కూడా గడవలేదు బీహార్ లో అని చెప్తున్నాడు. వాస్తవానికి రాజకీయ నాయకులకి ఈ మాటలు కామనే అయినా సరే తేజస్వి యాదవ్ కి, లాలూ ప్రసాద్ యాదవ్ కి అంటే వాళ్ళ నాన్న, వీళ్ళందరికీ మాట్లాడే హక్కు లేదు హత్యల గురించి. అసలు హత్య రాజకీయాలు నేర్పించిందే వీళ్ళు. బీహార్ ని సర్వనాశనం చేసేసింది కాంగ్రెస్. ఈ ఆర్జేడీ హయాంలోనే విపరీతమైనటువంటి బందిపోట్లు తిరిగినట్లుగా రోడ్ల మీద తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా షాపులన్నీ కబ్జాలు చేసుకుని, షాపులన్నింటి మీద దోపిడీలు చేసి, పెద్ద పెద్ద బడాబాబుల నేతల్ని ఫోన్లు చేసి బెదిరించి, ఇక్కడ మనకు ఒక నయ్యం ఉండేవాడు కదా, వాడు ఎలాగైతే ఫోన్లు చేసి భయపెట్టేవాడో ఆ విధంగా అక్కడ అనేక మంది గ్యాంగ్స్టర్లు, కొన్ని వందల వేల మంది గ్యాంగ్స్టర్లు ఇలా జనాల మీద పడి బ్రతికేశారు అన్నమాట. అలాంటి సంస్కృతిని పెంచి పోషించింది ఎవరంటే ఆర్జేడీ, కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి ఇప్పుడు అక్కడ అధికారం కోసం కొట్లాడుకుంటున్నాయి.